హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు మహేంద్ర కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన వెహికల్ అయితే రివ్యూ చేయడానికి అయితే వచ్చామండి. చాలా మంది అయితే దీని రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరి బండి అది ఏదో కాదండి, మహేంద్ర వీరో అండి. బండి అయితే ఈ రోజు మొత్తం దీని రివ్యూ తీయడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ బండి నెల రోజుల నుంచి కూడా తిరుగుతుంది రోడ్డు మీద. అయితేనే మన సబ్స్క్రైబర్దే ఈ బండి కూడాను. మొత్తం ఇప్పుడు దాకా తీగిపోవడానికి దీని రివ్యూ చెప్పడానికి కారణం ఏంటంటే, మన వాడు వాడుతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటో కొంచెం ఒక నెలన్నా వాడిన తర్వాత మనం చెప్తే బాగుంటుంది కదని తీయలేదు. ఇప్పుడైతే మొత్తం దీని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దీని ఇంజిన్ వచ్చేసి 1496 cc అనేది. టైర్లు వచ్చేసి 195, డిస్క్ వచ్చి 15 డిస్క్, 5 బోల్ట్లు అయితే వస్తుంది. బండి కూడా చూడడానికి కూడా చాలా బాగున్నది. క్యాబిన్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉన్నదండి. బండి అయితే చూడడానికి కూడా లుక్ చాలా బాగున్నది. ఇంకోటి ఏంటంటే, దీనికి మనం చూస్తున్నాం కదా, ఆర్టీఓ తోటి రిజిస్టర్ అయ్యి వచ్చేస్తుంది డ్రైవర్ +2 అనేది. అంటే మొత్తం డ్రైవర్ ప్లస్ ఇద్దరు కూర్చోవచ్చు పక్కన. కొంచెం క్యాబిన్ కూడా స్పేషియస్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మెయిన్ మనకి చిన్నపల్లిలోకి వచ్చేటప్పటికి మనం ఎక్కడైనా కిరాయికి వెళ్ళినప్పుడు పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఈ బండికి వచ్చేటప్పటికి అలా అసలు ఉండదండి. సేమ్ లారీ టైప్ ఉంటుంది. మొత్తం సీట్ అయితే ఫోల్డ్ అయిపోయి మనం పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బండి అయితేనే. మీకు మొత్తం అన్ని కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నా. లైట్ కానీ లుక్ అయితే మటుకి చాలా బాగున్నది. ఇక్కడ ఫాగ్ ల్యాంపులు అయితే ఇచ్చాడండి, ఆల్రెడీ డమ్మీకి ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకా బండి పేరు కూడా పెట్టక ముందు లాంచ్ అయింది. ఇది డెమో వెహికల్ అనుకోండి. కొన్ని వెహికల్స్ ఉంటాయి కదా, కొన్ని స్పెసిఫైడ్ వెహికల్స్ అంగా దింపి అవి ఎలా రన్ అవుతుందో చూసిన తర్వాత మిగతాది కస్టమర్ రివ్యూ తీసుకొని దాన్ని బట్టి సెట్ చేస్తారు. కాబట్టి ఈ వెహికల్ అయితే ఫస్ట్ ఇంకా అన్ని కూడా ఇంకా ఫిట్ అవ్వాల. దీని తర్వాత వెర్షన్లో వచ్చినాయి, కొంచెం రేటు మారింది. దాని తగ్గట్టే బండి కూడా మొత్తం అన్ని కూడా మారినాయి. ఇప్పుడు ఈ డమ్మీ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఫాగ్ ల్యాంప్లు అయితే వచ్చినాయి మనకు ఇప్పుడు వచ్చిన వెహికల్లో అయితేనే. కలర్ అయితే ఫస్ట్ వచ్చిన కలర్ అయితే ఇవే వచ్చినాయి. ఇప్పుడైతే మళ్ళీ స్పెసిఫైడ్ కలర్స్ అయితే కొన్ని వచ్చినాయండి. బండి అంతా కూడా సైడ్ నుంచి కానీ ఎక్కడ కూడా కార్కి అయితే ఏమాత్రం తీసిపోదండి బండి అయితేనే. టైర్ వచ్చేసి దీనికి 15 డిస్క్ వచ్చింది. నట్లు కూడా 5 నట్లు వచ్చింది. మనం ఒకవేళ హెవీ లోడ్ వేసినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. టైర్ వచ్చేసి 195 అండి. ఇది మామూలు మనం దీని కాంపిటీషన్ వెహికల్స్ అయితే 185 వస్తుంది. మన పేరు అయితే చెప్పకూడదు కానీ లోపల చూద్దాం. ఇప్పుడు బండి చూస్తున్నారు కదా, కిందన ఎంత ఖాళీ ఉందో. మొత్తం స్పేషియస్గా అయితే ఉన్నది. సీట్లు అయితే ఇంక మొత్తం 3 కూర్చోచ్చు ఫ్రీగా. బండి అయితే ఫీచర్స్ అన్ని కూడా చూద్దాం. లోపల ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. ఇది సేమ్ ఇప్పుడు ఇది డెమో కాబట్టి ఇక్కడ స్క్రీన్ కానీ ఏమి రాలేదు. ఇప్పుడు వచ్చి వెహికల్స్కి అయితే ఇక్కడ అయితే డిస్ప్లే అయితే వస్తుంది, టచ్ స్క్రీన్. ప్లస్ మళ్ళీ ఏసీకి మొత్తం బ్లోయర్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, ప్లస్ ఏసీ కూడా ఉంటుంది. మొత్తం బటన్స్ ఇవన్నీ కూడా ఇవి అయితే డమ్మీ ఇచ్చాడు. తర్వాత వీటికి అయితే మొత్తం బటన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్లు కూడా వస్తున్నాయి కొత్తగా వచ్చేది అయితే. బండి ఆన్ చేసినామని ఇలా వస్తుంది. మొత్తం ఇంకా డెఫ్ లెవెల్ ఎంత ఉంది, 69% ఉంది. బండి వచ్చినప్పటి నుంచి 2674 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫ్యూయల్ కూలెంట్. ఇది దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మన మోటార్ సైకిల్ i3s ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుందండి. మనం ట్రాఫిక్లో ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి బండి ఆపామంటే బండి న్యూట్రల్ చేయగానే బండి సెల్ఫ్ అయితే ఆగిపోద్ది. ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఇది దాని గురించే. మళ్ళీ మనం సెల్ఫ్ తిప్పక లేకుండా క్లచ్ నొక్కితే దానికి అదే స్టార్ట్ అయితే అయిపోద్ది. ఇది వచ్చేసి పవర్ బటన్. బండి ఎప్పుడు సెల్ఫ్ ఆపినా కానీ ఎక్కువలోకి అయితే పడిపోద్ది. దీని కాంపిటీషన్ వెహికల్స్కి వచ్చేటప్పటికి పవర్లోకి వెళ్తుంది. కాకపోతే ఇది అయితే ఎక్కువలో పడిపోద్ది. మళ్ళీ పవర్ ఆన్ చేసుకొని వెళ్తే కనుక మనకి ఎక్కువలో ఉంటే మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే పవర్లో ఉంటే మంచి పికప్ అయితే బాగుండి సైలెన్సర్ కంప్లైంట్లు అయితే రాకుండా ఉంటుంది. గిట్ సైడ్ అయితే సేమ్ యాజ్ యూజువల్ వైబర్. ఇటంతా లైట్. ఇవైతే కొంచెం డిజైన్ అయితే మార్చారు తప్ప ఇంకేమైతే లేదు. సైడ్ వాటర్ బాటిల్ సెట్ అవి కూడా పెద్దగా అయితే బాగా ఇచ్చాడు. మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా కంఫర్ట్గా అయితే ఉన్నది. సీట్ కూడా కొంచెం మనకి డ్రైవర్కి అయితే కంఫర్ట్గా అయితే ఉన్నది. అడ్జస్ట్మెంట్ ఓకే. ఇది పాత బళ్ళకి అయితే గేర్ కూడా మనకి ఎక్కడ ఇలా ఇచ్చేవాడు.
పాతి అంటే సుప్రో అలాంటివి. దీనికైతే ఇంక దీనికి కూడా ఇక్కడ ఫ్రంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఇదైతే కంఫర్ట్ గా అయితే ఉంటది. పార్కింగ్ లైట్లు కూడా ఇక్కడ ఇచ్చాడు. బండి ఇవి వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే డమ్మీలు ఇవి. నెక్స్ట్ దీంట్లో హాట్ ఎయిర్ కానీ ఏసీ బ్లోయర్లు కానీ వస్తాయి. మెయిన్ దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని సీటింగ్ అండి. డ్రైవర్ ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు పడుకోవడానికి వాటికి చాలా బాగుంటది. చూస్తున్నారు కదా, మొత్తం ఇంకా పడుకోవచ్చు ఫ్రీగా. మనం ఇబ్బంది పడతా మధ్యలో హ్యాండ్ బ్రేక్ తగిలించుకొని గేర్లు తగిలించుకొని అలా కాకుండా ఇంకా ఫ్రీగా పడుకోవచ్చు. సేమ్ ఇంకా లారీ క్యాబిన్ టైప్ అయితే ఉంటుందండి. ఇక్కడ మొత్తం మనం జాకీలు పెట్టుకోవాలన్నా ఇది ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ టూల్ కిట్స్ కానీ అన్ని కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే చిరాగ్గా కూడా కనిపించకుండా బయటగా ఉంటుంది. మొత్తం బీసీఎం అండి, ఇది బాడీ కంట్రోల్ మాడ్యూల్. మొత్తం ఎలక్ట్రానిక్ అన్ని కూడా ఇంక ఇక్కడ తీసుకొచ్చాడు. మనకు ఓవరాల్ గా లుక్ అయితే మొత్తం అంతా కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని కూడా చూద్దాము. ఈ బండి వచ్చేసి మనకైతే వైబర్ లిక్విడ్ అయితే ఇక్కడ ఇచ్చాడు. వైబర్ లిక్విడ్ కింద ఇచ్చాడు. ఫ్యూజ్ బాక్స్ అవి కూడా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ టైర్ ఓకే చూపిస్తాం. దీని కూలెంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడండి. ఇప్పుడు అన్నిటికి కూడా మరి ఇక్కడే వేస్తున్నాడు. దానికి మరి స్పెషల్ గా రీజన్ ఏంటో మనకి కూడా తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంజిన్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకునేది. ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్. మొత్తం అన్ని కూడా ఇవి కూడా బయటకు వస్తుంది. కాకపోతే మైనస్ వచ్చేసి ఇలా రావడం వల్ల డైరెక్ట్ గా ఎండకి ఇది బయటకు తగిలేసి ఏమో హార్డ్ ఎక్కిపోతున్నాయి డబ్బాలు కూడా. ఇది కొంచెం హెవీగానే ఇచ్చాడు కానీ మన బల్ల అయితే కొంచెం డెలికేట్ గా ఇచ్చాడు. అది ఒకటి మైనస్ మన ఆటలోని. బ్యాటరీ అండి ఇది. చార్జ్ కూడా పాత బల్ల కన్నా ఇది అయితే హెవీగానే ఇచ్చాడండి మొత్తం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న వెహికల్స్ లాగే ఉన్నది. చార్జ్ కూడా హెవీగానే ఉన్నది. జాయింట్ క్రాసర్ కూడా చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వ్యూకి వస్తే కనుక మొత్తం ఇవి అయితే రివర్స్ సెన్సర్లు. మొత్తం మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ఒక మీటర్ డిస్టెన్స్ ఉన్నప్పటి నుంచి సెన్సర్ మొదలవుతుంది. బీప్ సౌండ్ నుంచి దగ్గరికి వెళ్ళి గోల్దే కంటిన్యూస్ గా అయితే మోగుతుంది. మనం ఇలా గాడ్ కట్టించుకున్నప్పుడు ఎప్పుడు కూడా కొంచెం వీటికి లెంత్ ఉండేలా చూసుకుంటే కనుక ఆ సౌండ్ అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఈ హోల్ చూస్తున్నారు కదా, దీనికైతే రివర్స్ క్యామ్ రాలేదు కానీ దీన్ని నెక్స్ట్ వచ్చి వెర్షన్కి అయితే కనుక రివర్స్ క్యామ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి రివర్స్ వేసుకునేటప్పుడు ఏమైనా వెనకాల బండ్లు ఉన్నా ఏమైనా పర్సన్ ఉన్నా కానీ మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. దీని డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్లు. మొత్తం దీనికైతే లాక్ కూడా ఇచ్చాడు. మనకి కొంచెం ఎక్కడికి వెళ్ళినా కానీ దొంగల భయం అయితే లేకుండా ఉంటుంది. డఫ్ ఆయిల్ కూడా ఇచ్చాడండి దీనికైతేనే. డఫ్ ఆయిల్ దీని లెవెల్ అంటే ఇది వరకు మన సూప్రో బండ్ల కాట్లకి అయితే లెవెల్ ఎంత ఉన్నా చూపించేది కాదు. ఒకవేళ అది క్లాగ్ అయినా కానీ మళ్ళీ లేదంటే గడ్డకట్టినా లేకపోతే తక్కువ అయినా కానీ దాంట్లో మెసేజ్ వచ్చింది తప్ప మనకి లెవెల్ ఎంత ఉన్నదో చూపించేది కాదు. దీంట్లో అయితే క్లియర్గా అయితే లెవెల్ కూడా చూపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా బయటనే ఇచ్చాడు, కొంచెం పెద్దగా కూడా ఇచ్చాడు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి ఇంజిన్ లోకి లాక్కునే గాలి ఫ్రీగా వెళ్ళడం వల్ల బండి రన్నింగ్ కూడా చాలా బాగుంటది. దీనికి రేడియేటర్ కూడా వచ్చి సేమ్ ఇది గటర్ మీద అయితే ఉన్నదండి. మధ్యలో ఈ గటర్ మీద అయితే ఉన్నది రేడియేటర్ కానీ ఇంటర్కూలర్ కానీ రెండు పక్క పక్కనే అయితే ఉన్నాయి. లోపల ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అది ఇంటర్కూలర్ అండి. బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి రేడియేటర్. మనకి బండి కూడా టైర్లు పెద్ద ఇవ్వడం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉన్నది. మనం చెరువు గట్లకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి, సెంటర్ పట్టుకోకుండాను. బ్యాక్ సైడ్ ట్రక్ అయితే చూసుకున్నట్లయితే దీని డైమెన్షన్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 5.4 అండి. అదే బార్ వచ్చేసి 9 అడుగులు. కాకపోతే దీంట్లో అంతా బాగానే ఉంది కానీ మైనస్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ అయితే ఇచ్చారు బార్ కూడా. అది ఏమవుతుందంటే మనం మామూలుగా లైట్ లోడ్లు వేసుకెళ్ళినప్పుడు పర్లేదు కానీ గేదెలు లాంటివి అలాంటివి వేసుకెళ్ళినా లేకపోతే హెవీ లోడ్లు వేసుకెళ్ళినప్పుడు ఏమైనా పగిలితే కనుక డైరెక్ట్ గా వాటర్ చాస్ మీద పడిపోద్ది. అదొకటి అయితే మైనస్. కొంచెం అదైతే సరి చేస్తే బాగుంటది. మా సైడ్ ఏంటంటే ఎలాగ ట్రక్ కట్టించేస్తారు కాబట్టి అదైతే ఇబ్బంది ఉండదు. ఒకవేళ కట్టించుకుంటే కంపెనీ ట్రక్ మీద తిరిగే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏదైనా హెవీ లోడ్ పడేటప్పటికి ఇది పగిలిపోతాయి. పగిలినమ్మనే ఇంకా చాస్ మీద వాటర్ పడుతుంది అది డైరెక్ట్ గా. కొన్ని ఒక దిక్కున కూడా కాదు, మొత్తం బారు ఇచ్చారు. ఇప్పుడు దాకా మొత్తం బండి అయితే చూసాం కదండి. ఇప్పుడు బండి రన్నింగ్ ఎలా ఉందో ఏంటో కూడా చూద్దాము. మనం ఫస్ట్ టైం అయితే తోలుతామండి, ఎలా ఉన్నదో ఏంటో చూద్దాం. మరి రండి నాతో పాటు మీకు కూడా చూపిస్తా. సేమ్ మొత్తం అన్ని కూడా ఇంకా కార్ అండి. ఇంకా
పవర్ లో అయితే పెడదాం బండి. జమ్ బండి అయితే చాలా ఫాస్ట్ అయితే ఎత్తుకుంటుందండి చూడండి. విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం. ఇది రోడ్డు గతుకుల రోడ్డు కింద ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ గా అయితే వెళ్ళబోతున్నాం, కానీ చాలా ఫాస్ట్ అయితే ఎత్తుకుంటుంది. దీనికి కూడా గేర్ అడ్వైజర్ అయితే ఉన్నది. మనకు మామూలుగా అయితే దీని కాంపిటేటివ్ వెహికల్ కి వచ్చేటప్పటికి యారో మార్క్ చూపెడుతుంది. ఇది వచ్చేసి థమ్స్అప్ అండి, పైకి కిందకి చూపెడుతుంది. ఇక పవర్ది మనం పవర్ ఆపేసినట్లయితే కనుక ఇక్కడ ఎక్కువ అని వస్తుంది. దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, బండికి ఇలా న్యూట్రల్ చేసి క్లచ్ మీద కాల్ తీసామంటే బండి అయితే ఆగిపోద్ది. చూసారు కదా, దానికి అదే సెల్ఫ్ అయితే ఆగిపోయింది. మనం ఏం చెప్పక్కర్లా, జస్ట్ క్లచ్ తొక్కితే చాలు, దానికి అదే మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే అయిపోద్ది. ట్రాఫిక్లో ఏంటంటే మనకి డీజిల్ సేవ్ చేయడం కోసం ఈ సిస్టమ్ అయితే వచ్చింది. బండి అయితే మొత్తం ఎంత స్పీడ్ ఎన్ని సెకండ్లో లెగుతుందో చూద్దాం మనం. ఇప్పుడు ఇంచుమించు ఒక 30 స్పీడ్ ఉంది అనుకునే పని, ఎన్ని సెకండ్లు లేకడానికి టైం పడుతుందో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా వచ్చింది. మనకి 50 లేకడానికి ఇంచుమించు 10 సెకండ్స్ 11 సెకండ్స్ అలా అయితే లేస్తుంది 50. ఇంకా కొంచెం రోడ్ సరిగ్గా లేని వాళ్ళని మనం రేస్ చేయలేదు, కానీ మనకి బండి కూడా చాలా బాగా లేస్తుంది పవర్ మోడ్లో పెట్టేటప్పటికి. బండికి వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే 4 కట్ ప్లేట్లు అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 10 ప్లేట్లు అయితే వచ్చినాయి. ఇంకా మ్యాక్సిమం పెంచాల్సిన అవసరం కూడా ఉన్నదేమో ఆ ప్లేట్లు చూస్తుంటే. చాలా బాగా అయితే ఇచ్చాడు మరి కట్టలు కూడాను. ఇప్పటి వరకు అయితే మొత్తం బండి ఎలా ఉంటుంది ఏంటి అన్ని అయితే నా వెర్షన్, నేను చూసిన దాన్ని బట్టి అయితే చెప్పాను. కానీ దాన్ని వాడిన వాళ్ళు ఎలా చెప్తారో ఏంటో మరి వినాలని ఉంది కదండి మీకు కూడా. మరి చూద్దామండి. మరి బ్రో అయితే మన సబ్స్క్రైబర్ అండి, ఆల్రెడీ బండి తీసుకొని 4 రోజులు అయితే అవుతుంది. మొత్తం దీని ప్లస్ మైనస్ ఏంటో మన వాడికి ఈ పాటికి కొంచెం అయితే తెలిసి ఉంటుంది. మొత్తం ఫుల్గా తెలియకపోయినా కానీ కొద్దిగానే తెలిసి ఉంటుంది. కాబట్టి మన అయితే అడుగుదాము మొత్తం దీని రివ్యూ అయితే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు బండి తీసుకున్నారు కదా, ఆల్రెడీ 4 రోజులు అవుతుంది. దీంట్లో మైనస్ ఏమైనా ఉన్నాయా? మైనస్ అంటే ఏమేమి అనిపిస్తుంది. బండి అయితే రన్నింగ్ పర్పస్ అయితే చాలా బాగుంది. సేమ్ నాకు ఇదివరకు మహేంద్ర ఇంప్యూలో తెలియదు డబుల్ కేను, సేమ్ అది ఎలా రన్నింగ్ ఉందో సేమ్ దాంట్లాగా ఉంది సేమ్. ఓకే, బండి అయితే బాగానే ఉన్నది. ఇప్పుడు మీరు చెరువు గొట్లకి వెళ్ళినా అలాంటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా బండి? అదే ఇంకా దీనికి వెళ్ళిన ఇంకా అదే కొంచెం లోడ్ ఉన్నప్పుడు అయితే బాగా వెళ్తుంది. లోడ్ లేనప్పుడు అయితే కొంచెం టైర్లు తోవడం అలా జరుగుతుంది. బండి పరంగా ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక మరి ప్రిఫర్ చేస్తారా లేదా? బాగానే ఉందా బండి అంతానా? ఎందుకంటే మన రివ్యూ ఏంటంటే ఎప్పుడు జెన్యున్ గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అయితే చూస్తారు. మనం ఎప్పటికప్పుడు మన సబ్స్క్రైబర్లు వాడిన వాళ్ళు రివ్యూ తీసుకునే చేస్తాం. మన షోరూమ్ చేయం కాబట్టి మనం చూస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఎప్పుడు చీట్ చేయకూడదు. ఉన్నట్టు చెప్పేసాం ఇంకో నెక్స్ట్ వాళ్ళ ఇష్టం, అది తీసుకుంటారో తీసుకోకపోతారో వాళ్ళ ఇష్టం, అది మనం కరెక్ట్గా చెప్పుకున్నాం ఇంకో. అందుకే ఇన్ని రోజులు ఆగడానికి కూడా కారణం అయితే అదే, మరి తెలుస్తుంది అని చెప్పేసి. బండి రన్నింగ్ కానీ మొత్తం అన్నిటికి చాలా బాగున్నదని అనుకున్నాను. నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది, మరి మీ మాటలో కూడా కొంచెం అర్థమవుతుంది. ఈకో మోడ్ పవర్ మోడ్ అయితే చాలా బాగుంది. అసలు పవర్ మోడ్ లో కొడితే నిజంగా రాకెట్ లా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఆ టైంలో ఉంది. బండి మైలేజ్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 వస్తుందా? లోడ్ ఎంత వరకు వేసారు ఇప్పుడు? అయితే నేనైతే 10.5 వరకు వేసాను.
అంటే మీరు ఎక్కువ ఇంకా సీడ్ డ్రమ్ లో తిరుగుతారు కాబట్టి పెద్ద వెయిట్ రాదు. బండి రివ్యూ అయితే మొత్తం మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ రివ్యూకి మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ బాగా మనకైతే సపోర్ట్ చేశారు. మనం ఇలా రివ్యూ చేస్తామంటే ఓకే అని చెప్పేసి ఈ రోజు కిరాయి మానుకొని మరి మన కోసం అయితే వెయిట్ చేశారు. నిజంగా మన సబ్స్క్రైబర్స్ తరపున ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం మన వాళ్ళకైతే థ్యాంక్స్ అయితే చెప్పాలండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నానండి. మరి వీడియో ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరి